హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై కిచెన్ చేస్తున్నాను. అందరు డే ఇన్ మై లైఫ్ చేస్తారు కదా, నేను రోజంతా కిచెన్ లో ఏం చేస్తానో అది చూపిస్తాను మీకోసం. ఇప్పుడు టైం వచ్చేసి 6:19 అవుతుంది. లెట్స్ స్టార్ట్ వీడియో. ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కిచెన్లోకి రాగానే ముందుగా స్టవ్ని ఇలా క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఆ లిక్విడ్ ఉంది కదా, అది కోలిన్ అయితే కాదు, వేరే షాంపూ అండ్ లెమన్ అవి కలిపి చేసుకున్నాను. కోలిన్ బాటిల్ అయిపోయి ఉండే దాంట్లో వేసి వాడుతున్నాను. స్టవ్తో చాలా ప్రాబ్లం అవుతుంది. ఊరికూరికి కడగడం వల్ల మంట అనేది సరిగా రావట్లేదు. అందుకనే ఇలా లిక్విడ్ని తయారు చేసుకొని వాడుతున్నాను. ఈ స్టవ్ కంటే స్టీల్ స్టవే బెటర్ చాలా. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఏమో కడుగుతాను స్టవ్ మొత్తం సర్వ్ పెట్టి. కొన్ని గిన్నెలు తోమడానికి ఉండే, అందుకని తోముకుంటున్నాను. మ్యాక్సిమం నేనైతే నైటే తోమేసి పడుకుంటాను. మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది కిచెన్లో. ఇలా తోమేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే తోమలేదు నైట్. మార్నింగ్ కొన్ని ఉండే బౌళ్ళు ఇలా కడిగేసి పెట్టుకుంటున్నాను. నైట్ అంతా పని చేసుకొని పెడితే పొద్దున్న లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, మీరు కూడా అలాగే చేస్తారా? పిల్లలు లేవకముందే ఈ పనులను చేసేసుకుంటాను, లేదంటే లేస్తే చికాకు పెట్టేస్తారు, చెయ్యనివ్వరు అసలే. ఆ తర్వాత ముందుగా పిల్లలు లేసే లోపే ఇలా పాలనేవి కాగపెట్టుకుంటాను. నేను నెయ్యిని చేశాను కదా, వీడియో పెట్టాను చూడండి చూడకపోతే. ఆ నెయ్యి కోసం రోజు ముందు రోజే పాలనేవి వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చూసారా ఎంత మీగడ ఫామ్ అయిందో పైన. ప్రతిరోజు ఇలా మీగడని తీసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అప్పుడు నెయ్యిని ఒక 15 days to 20 days తర్వాత చేస్తాను ఈ మీగడతో నెయ్యి. ఇలా ఫస్ట్ స్టవ్ పైన పాలు పెట్టుకొని వేడి చేసుకుంటాను. పిల్లలు వేసి ఫ్రెష్ అయ్యే వరకు ఆ పాలు అనేవి చల్లారిపోతాయి. చూసారా ఎంత నెయ్యి వచ్చిందో. ఇంతకుముందు చేసిన నెయ్యి సేమ్ ఇదే మీగడతో చేశాను ఈ నెయ్యి. ఒకవేళ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. కర్రీ కోసం అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను నాటు రవ్వతో. రోజు టిఫిన్ ఏం చేసుకోము, అప్పుడప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటాం. ఒక్కొక్కసారి పిల్లలు తినరని టిఫిన్ చేస్తాను, ఒక్కొక్కసారి రైస్ కూడా పెట్టేస్తాను. కర్రీ వచ్చేసి పాలకూర ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా పాలకూరని దాంట్లో గడ్డి అది పిచ్చి పిచ్చి ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసేసి ఈలోపు పాలు కూడా కాగిపోయినవి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుంటున్నాను. పాలకూరను నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు అయితే కట్ చేసిన తర్వాత కడిగేదాన్ని, అలా కడగకూడదంట, ఇసుక ఉంటుందంట. సో ఇలా కడుక్కొని ఆ తర్వాత కట్ చేసుకుంటాను. ఆ తర్వాత చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు చూసారా, ఈ కరివేపాకుని అలాగే వేస్తే తీసేస్తారు కదా, ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి, ఈజీగా తినేస్తాం తెలియకుండానే. ఇలా వెజిటేబుల్స్ అలాగే పాలకూరను కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీ కోసం గిన్నె పెట్టుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పక్కకి ఉప్మా కోసం స్టవ్ పైన ఇంకొక గిన్నెను పెట్టుకొని ఉప్మా అనేది చేస్తున్నాను. ఆయిల్ వేసేసి నేనైతే ఈ నాటు రవ్వ ఉప్మాలో పెసరపప్పు అనేది వేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెసరపప్పుతో పాటుగా ఇలా కొద్దిగా మినప్పప్పు అనేది వేస్తాను. ఒకవేళ పల్లీలు వేస్తే వేస్తా, లేకపోతే లేదు. ఈరోజైతే పల్లీలు వేయట్లేదు. ఆ తర్వాత పాలకూర ఇలా మగ్గిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్స్ అనేవి వేసేసి పాలకూర ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ కొద్ది దగ్గర పడిన తర్వాత పాలకూర బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మసాలా అలాగే కొత్తిమీర వేసి దించేయడమే. పక్కన ఉప్మా కూడా అవుతుంది. ఈలోపు టీ పెడుతున్నాను. టీ కోసం ఇలా పాలు అలాగే వాటర్, చక్కెర, టీ పౌడర్ వేసేసి టీ పెట్టేశాను. ఆ తర్వాత పిల్లల కోసం పాలనేవి ప్లాస్టిక్ వాటిలలో పోస్తుంది ఏంటని అనుకోకండి, చల్లటి పాలే కదా, ఏం అవ్వదు. ఒకవేళ వేడి పోయాలనుకుంటే చల్లారబెట్టిన తర్వాతనే పోస్తాను. ఎందుకంటే దీంట్లో తప్ప వాళ్ళు దేనిలో పోసినా కూడా తాగరు, గ్లాసులలో పోస్తే అస్సలు తాగరు.
ఇలా వాళ్ళకి పాలు పోసిన తర్వాత ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత టీ పెట్టుకున్నాను కదా, చక్కగా మరిగిపోయింది. టీని ఇలా గ్లాస్లో పోసేసుకున్నాను. నేను టీ బంద్ చేసి చాలా రోజులైంది, కానీ ఈ మధ్యలో ఎందుకో అలవాటు అవుతుంది. ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఇలా కర్రీ వండుకున్నాను కదా, దానిని తీసి వేరే గిన్నెలో వేసుకుంటాను. రోజు ఇలాగే చేస్తాను. నాకు ఎందుకో అలాగే ఉంటే నచ్చదు. వేరే గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఆ బౌల్ని క్లీన్ చేసుకోవాలి నాకైతే. ఆ తర్వాత స్టవ్ పైన అంతా పడి ఉంటుంది కదా వంట చేసిన తర్వాత, దాన్ని కూడా నీట్గా ఇలా క్లీన్ చేస్తాను. కౌంటర్ టాప్ని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత చూసారా బౌల్ ఎన్ని అయ్యాయో, వీటిని కూడా నీట్గా తోమి పెట్టుకున్నాను. ఈలోగా పాలు వచ్చేసాయి. ఈ పాలని నేను ముందు రోజే కాగపెట్టి పెట్టుకుంటానని చెప్పాను కదా, ఇలా పాలని కూడా కాగపెట్టి పెట్టుకుంటాను. ఈ పాలు ఈవినింగ్కి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతాయి. 1/2 లీటర్ పాలు అన్నమాట. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ అనేవి కడిగి పెట్టుకుంటాను. ఇలా రైస్ని కడిగి పెట్టుకుంటే అన్నం అనేది త్వరగా అయిపోతుంది. బియ్యం నానిపోయి ఉంటాయి కదా, ఇలా రైస్ని కడిగి పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ టైం అయిందనమాట. ఆ తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇడ్లీ చేద్దామని ఇలా బియ్యాన్ని పప్పుని వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటాను. ఇలా నీట్గా కడిగేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక 5-6 గంటల పాటు. ఈవినింగ్ వచ్చేసి ఇలా పిల్లల కోసం ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి రోజు ఒక ఎగ్ అనేది పెడతాను. ఇలా బాయిల్ చేసైనా లేదా ఆమ్లెట్ వేసైనా పెడతాను కంపల్సరీ. ఆ తర్వాత అప్పుడు ఇడ్లీ కోసం నానబెట్టుకున్నాను కదా, దాంట్లోకి అటుకులు అనేవి 6 అట్లా నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లల కోసం ఇలా రైస్ని కడిగి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత చపాతీలు చేయడానికి ఇలా గోధుమ పిండిని కూడా కలిపి పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం నైట్ వచ్చేసి ఒక 2-3 టైమ్స్ అన్నా వీక్లీ చపాతీ అనేది చేసుకుంటాము. పిల్లలకైతే రైసే పెట్టేస్తాను, వాళ్ళు చపాతీ తినలేరు కాబట్టి. సో ఇలా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ పిండితో చపాతీ అనేది చేసుకుంటున్నాను. చూసారా, పక్కన స్టవ్ పైన రైస్ని కూడా పెట్టేశాను పిల్లల కోసం. అలాగే చపాతీ కాల్చుకుంటూ చపాతీ చేస్తున్నాను. ఆ తర్వాత రైస్ అనేది పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను కూడా డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నానబెట్టుకున్నాను కదా బియ్యము, పప్పు అండ్ అటుకులు, వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారా మా వాడు ఎంత అల్లరి చేస్తున్నాడో పక్కన. వీళ్ళని మెయింటైన్ చేస్తూ కిచెన్లో వర్క్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఫన్నీగా కూడా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఉంటే. ఇలా ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్న తర్వాత కిచెన్ని ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు ఏ డే ఇన్ మై కిచెన్. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.